తాము కలుగుతూ తమ పిల్లల జీవితంలో వెలుగుని నింపేవారే తల్లిదండ్రులు. ఇంత గొప్పవారైనా మీకందరికీ నమస్కారం. ఈరోజు మా 8th F సెక్షన్స్ చేయబోతున్న స్కిట్ ఎవరిని ఉద్దేశించబడినది కాదు. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరినీ నవ్వించడానికి మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. సో I welcome our classmates to perform the skit. The skit name is Parents Meeting. Jilly 984876. ఏంటి సార్, శివమణి ఫోన్ నెంబరా? కాదు మేడం, మన పిల్లలకు వచ్చిన మార్కులు. అదేంటి అంత తక్కువ సార్? క్రమశిక్షణ లేకపోవటం, పేరెంట్స్ పట్టించుకోకపోవటం, ఇవన్నీ కారణాలే సార్. అందుకే పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ ని అడిగేస్తా, పిల్లల్ని కడిగేస్తా. వైస్ ప్రిన్సిపల్ గారు, అందరికి ఇన్ఫార్మ్ చేయండి పేరెంట్స్ మీటింగ్ ఉందని. ఓకే సార్, అలాగే ఇన్ఫార్మ్ చేస్తాం. నమస్కారం సార్ గారు. నమస్కారం అండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సార్ ఏమంటున్నారా? ఈ కుర్చీని ఎత్తుకోపోమంటున్నాడు నాయనా. అరే సార్ ఎంత మంచివాడురా, మమ్మల్ని ఇక్కడికి పిలిపించి కుర్చీని బహుమతిగా ఇచ్చారా? అయ్యో కాదండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే కుర్చీలో కూర్చోండి అని అర్థం. వీరికి అసలే ఇంగ్లీష్ రాదు. అయ్యా మేము చదువుకోలేదు, మాది పల్లెటూరు, వ్యవసాయం చేసుకునే వాళ్ళం. నెలకు 5,000 సంపాదిస్తాను, సంవత్సరానికి 60,000 అండి. అందులో 4,000 విడి ఫీజుకే, 40,000 విడి ఫీజుకే కట్టేస్తానండి. మిగిలిన 20,000 అండి. 20,000 వీడికి ఏదో కావాలంటే కొనిచ్చానండి. ఏంట్రాది? ల్యాప్టాప్ నాయనా. దానికి ఏదో వైఫ్ కావాలంటే ఇప్పించానండి. అయ్యో అది వైఫ్ కాదండి, వైఫై. అదేనండి. నా భార్య ఎప్పటి నుండో పట్టు చీర కొనమంటే 1,000 రూపాయలు దాచిపెట్టుకున్నా అండి. అది కూడా మీరు ఇప్పుడు పిలిపించారు, బస్సు ఛార్జీకే అయిపోయిందండి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వీడేమో చదవట్లేదు. చూడరా మీ నాన్న ఎంత కష్టపడుతున్నారో. మీ నాన్నని మోసం చేస్తున్నావు కదరా, మీ నాన్న రక్తం తాగుతున్నావు కదరా. ఇప్పటి నుంచైనా బాగా చదువుకొని మీ నాన్నకు సహాయం చేయి. అలాగే సారు. మీ జీపీ నెంబర్ చెప్పండి. సార్ అయ్యో అది కూడా తెలీదా పాపం. ఈ 1,000 రూపాయలు ఉంచండి, మీ భార్యకు పట్టు చీర కొనండి. అరే సార్ ఎంత మంచివాడురా. వస్తాం సార్, ఇక్కడ నుండి వీడి బాధ్యత మీదే. అలాగేనండి. కూర్చోండి సార్. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి సార్. ఏంటి సార్ మీ అబ్బాయి రాలేదా? రానివ్వను. ఏంటి సార్ అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు? నిర్లక్ష్యం మా బ్లడ్ గ్రూప్. అలా చేస్తే మీ అబ్బాయి ఫ్యూచర్ పాడవుతుంది సార్. మీకు ఒక పిట్ట కథ చెబుతా, వింటారా? వింటాను సార్. మీరు బాగా చెప్పలేరనుకోండి, మా వాడు సరిగ్గా చదవలేరనుకోండి, మీ స్కూల్ పర్సెంటేజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అయితే ఎవరికి నష్టం? మాకే నష్టం. ఇంకో పిట్ట కథ చెబుతా, వింటారా? వింటాను సార్. ఈసారి మా వాడే స్కూల్ కి రాలేదనుకోండి, వాడంతక వాడే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మీ స్కూల్ పర్సెంటేజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అప్పుడు ఎవరికి నష్టం? మాకే నష్టం. బోత్ ఆర్ నాట్ సేమ్. అందుకే మా వాడిని పాస్ చేయండి. ఏంటి బాబు, ఏంట్రా ఈ పేరెంట్స్ ఇలా ఉన్నారు? నమస్కారం సార్. నమస్కారం అండి. మా అబ్బాయి నరేష్ ని జాగ్రత్తగా చూసుకోండి. నరేషా? నరేష్ కాదు నాన్న, సురేష్. అదే మా రెండో అబ్బాయి పేరు నరేష్, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఓ అలాగా. మీ వాడు కొన్ని సబ్జెక్ట్స్ లో వీక్ ఉన్నాడండి. తెలుసండి, మ్యాథ్స్ లో వీక్ అని. మ్యాథ్సా? అదే
మిస్టర్ చిన్న చెప్పక్. చిన్న చెప్పక ఎవడి పేరా ఇంత కామెడీగా ఉంది? ఏంట్రా మా నాన్న పేరుని ఏటాలు చేస్తున్నావు? ఏంటి మీ నాన్న పేరా చిన్న చెప్పక్? అయితే నీ పేరేంటి పెద్ద చంపక్ అనుకుంటా. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వను పో. రేయ్ ముందు ఇద్దరు బయటికి వెళ్ళండి రా, పెద్ద యాక్టింగ్ వాళ్ళు. రేపు మీ ఒరిజినల్ నాన్నని పిలుచుకురా, నీ సంగతి చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, కూర్చోండి. మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడండి. థ్యాంక్స్ సార్. కానీ చాలా అల్లరి చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు సార్? మా సైన్స్ శిరోమణి మేడం గుండె బొమ్మ గీసి గుండె గురించి పాఠం చెప్తుంటే మీ వాడేమో హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అని పాట పాడుతున్నాడు సార్. అయ్యో రామా. మా తెలుగు ఉమా మేడం ఆదివారం సోమవారం వారాల గురించి చెప్తుంటే మీ వాడేమో గురువారం మార్చి 1 సాయంత్రం 5:30 తొలిసారిగా చూసానే నిన్ను అని పాట పాడుతున్నాడండి. అవునా సార్? నిన్నటికి నిన్న మా సోషల్ రంగమ్మ మేడం వర్షం ఎలా పడుతుందో అని వివరిస్తుంటే మీ వాడేమో వాన వాన వెల్లువోయే కొండ కోన కుల్లిపోయే అని పాట పాడుతున్నాడండి. ఎందుకు సార్ వాడు ఇలా తయారయ్యాడు? మా అటెండర్ నాగేష్ అన్న సార్ సార్ అని పిలుస్తుంటే మీ వాడేమో సార్ వస్తారొస్తారే వస్తారొస్తారొస్తారే అని పాట పాడుతున్నాడండి. అయ్యో. మీ వాడి అల్లరి భరించలేక మా మ్యాథ్స్ లక్ష్మి మేడం క్లాస్ నుంచి బయటికి పోరా అంటే క్లాస్లో మిగతా పిల్లలంతా పోయిరా 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 మామ అంటున్నారండి. మీ వాడి వల్ల క్లాస్లో పిల్లలు కూడా చెడిపోయారండి. అంతేకాదండి మీ వాడి ఎన్నిసార్లు వాష్రూమ్ తిరుగుతాడండి? ఎప్పుడెప్పుడు పోతాడు సార్? 6ంటికోసారి 7ంటికోసారి పావు తక్కువ 10ంటికోసారి. చూసారా, మీ వాడి వల్ల మేము కూడా చెడిపోయాం. వాడిని ఏం కొట్టైనా తిట్టైనా మీరే దారిలో పెట్టండి సార్. అందరూ మీలాగుంటే ఎంత బాగుంటుందో. ఒక్క దెబ్బ వేస్తే చాలు మా మీదకి యుద్ధానికి వచ్చేస్తారు. పిల్లలకు భయం లేకపోతే చదువు ఎలా వస్తుందండి? అందుకే సార్ మా వాడికి భయం పెట్టి దారిలో తెప్పించండి. మీరు పర్మిషన్ ఇచ్చారుగా, మీ వాడి సంగతి మేము చూసుకుంటానులే. వెళ్ళొస్తాం సార్. అలాగేనండి. ఇక్కడకు విచ్చేసిన పేరెంట్స్ అందరికీ మా టీచర్స్ కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నారు. మీ పిల్లల్ని సక్రమంగా బడికి పంపండి. వారు ఎలా చదువుతున్నారో, ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించండి. అప్పుడప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడి ప్రగతి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోండి. పొలంలో పనుంది, సుగ్గికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఒక్కరోజే కదా అని నిలిపివేస్తే ఆ రోజు టీచర్ చెప్పే ఎన్నో మంచి విషయాలు మీ పిల్లలు మిస్ అవుతారు. మీ పిల్లలకు హెల్త్ బాగాలేకపోతే తప్ప స్కూళ్ళకు నిలవద్దు. స్కూళ్ళకు వెళ్తున్నామని చెప్పి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించండి. పిల్లలతో ప్రేమగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోండి. పిల్లల ముందు వీలైనంత వరకు గొడవలు పడొద్దు. మీకున్న కొన్ని అలవాట్లు మానుకోండి. మీ పిల్లల ముందు మీరు హీరో అవుతారు. ఇవన్నీ పాటిస్తున్నారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.